శ్రీరెడ్డి, నువ్వు మాట్లాడడం నేర్చుకో. వాళ్ళు వీళ్ళు ఎంత తీసుకుంటే నీకెందుకు? మాటకు ముందు తెలుగమ్మాయి, మాట తర్వాత తెలుగమ్మాయి తీసుకురా మరి అందరినీ తెలుగమ్మాయిలని. నువ్వైతే హీరోయిన్కి పనికి రావు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? రాకుల్ ప్రీతి ₹1,00,00,000 తీసుకుంటే ఎందుకు? ఏం తీసుకుంటే ఎందుకు? నీకు ఛాన్స్ రావట్లేదు. అడుగు. నీ బిహేవియర్ చూస్తే, ఇప్పుడు నీ బిహేవియర్ మీడియా ముందు వచ్చి అందరికీ చూపిస్తున్నావు కదా, నీకెవరిస్తారు? ఇచ్చిన వాళ్ళకైతే నిజంగా బుద్ధి లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా వాళ్ళ పరువు తీస్తూ అలాంటి అమ్మాయికి ఛాన్స్లు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మేమున్నాంగా మరి, మేము ట్రైల్ చేస్తూనే ఉన్నాం కదా. మరి ఏ మీడియా ముందు వచ్చి అది ఇది అని చెప్పట్లేదు కదా. మాట్లాడడానికి రాకపోతే ఇంట్లో అంట్లు తోముతూ కూర్చో. ఏదో మీడియా ఉంది కదా అని వచ్చి వాళ్ళ ముందు పిచ్చి పిచ్చి మాటలు, వాడితో ఇలా వెళ్ళా, వీడితో అలా వెళ్ళా, వాడు వాడుకున్నాడు, వీడు వాడుకున్నారు అని మాట్లాడకు. నీ అవసరం కోసం నువ్వు వెళ్ళుంటావు. మెయింటైన్ చేయాలి కదా. నువ్వు మెయింటైన్ చేసే డబ్బులు నీ బాడీకి సెట్ అవుద్దో లేదో, ఆ డబ్బులు ఖర్చుకైనా సరిపోద్దో లేదో, నిన్ను మెయింటైన్ చేయడం ఎవడవల్ల అవుద్ది? మీడియా ఉంది అని వాళ్ళ ముందు వచ్చి కూర్చున్నావు. సిగ్గుందా? అమ్మాయివే కదా. ఏ అమ్మ నాన్న లేరా? టీవీ ముందు చూస్తే ఇలాంటి దానికి అన్నావా అనుకుంటారు. తినడానికి లేకపోతే ఏదైనా పని చేయి. సినిమే కాదు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు. నీకెందుకు అంత కొవ్వు? ఏదో నోరుంది. నువ్వు హీరోయినా? అసలు నువ్వు హీరోయినా? హీరోయిన్కి పనికి వస్తావా? ఫస్ట్ నువ్వు హీరోయిన్ అని ఎవరైనా చెప్పండి నాకు, అప్పుడు నేను ఒప్పుకుంటా. నాకు నువ్వు ఏం మూలన హీరోయిన్ లాగా అనిపించావు. కనీసం పక్కన సిస్టర్, వదిన క్యారెక్టర్ కూడా నువ్వు సెట్ అవ్వవు. నిన్నేం చేయమంటావు? నిన్నెవరు తీసుకుంటారు? ఫస్ట్ నోరుందని ఇంత పెదాలు వేసుకొని మాట్లాడడం కాదు, ముందు మాట్లాడే తీరు నేర్చుకో. తర్వాత పక్కన వాళ్ళని అను. ఛాన్స్ పెద్ద పెద్ద వాళ్ళకే రాలేదు. నువ్వెంత? రవితేజకి ఇన్ని ఇయర్స్ రాలేదే? ఆయన అలానే మీడియా ముందు రాలేదు. మరి అమ్మాయివని వదిలేస్తున్నా. అదే ప్లేస్లో అబ్బాయి ఉంటే అక్కడ వచ్చి కొడతా నేను. మీడియా ముందు వెళ్ళి కూర్చోవడం కాదు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి ఉండు. నీకు సినిమా ఇండస్ట్రీ పనికి రాదు. అసలు నువ్వు వేస్ట్. సినిమా ఇండస్ట్రీ పరుగు తీయడానికి వచ్చావు నువ్వు. నీ ఇలాంటి దాన్ని ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఇంత పరువు తీసుకున్నారు. నీకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళైతే నిజంగా వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. నీ మీడియా ముందు వచ్చి ఏడవడాలు అలాంటివి కాదు. చదువుకున్నావు కదా, ఏదైనా జాబ్ ఇస్తారు కదా. నీకు మెయింటైన్ చేయడానికి డబ్బులు సరిపోవు కదా.